నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను పద్మైకి రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ ఆఫ్ సీఈఓ రియాల్టర్ ఆక్సిజన్ లెజెండరీ అవార్డు విన్నర్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్నది అంటే గోల్డ్ ప్రతి ఒక్కరికి ఇష్టమైందే, కానీ దాని కాస్ట్ కూడా అంతే బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎంత ఎక్కువ ఇష్టమో అంత ఎక్కువగా కాస్ట్ పెరుగుతుంది. ప్రజెంట్ 93,000 అంటే అంతకుముందు ఈ 1 or 2 yearsలో చూసుకుంటేనే చాలా ఎక్కువ పెరిగింది ఎక్కువగా ఈ గోల్డ్ రేట్ అయితే కనుక. కానీ ఇంకా ముందు ముందు ఇంకా పెరుగుద్దా, 1,00,000 వరకు దాటేస్తుంది, 1,00,000 పెరుగుద్దని చెప్పేసి అంటున్నారు. నిజంగానే అంత పెరిగే అవకాశం ఉందా? మరొక అంశం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారు ఎవరికి తెలియని అంశం. రోజుకొక అంశాన్ని తీసుకొస్తాడు ఆయన తెర మీదకి. రోజుకొక బాంబు వేసినట్టు. ఇప్పుడు కొత్తగా మనకి వేసిన బాంబు ఏంటంటే సుంకం, ట్యాక్సెస్ కడతం గురించి. సో ట్యాక్సెస్ సంబంధించి మాట్లాడడం జరిగింది. సో ఆ ఎఫెక్ట్ కూడా గోల్డ్ మీద ఏమైనా పడే అవకాశం ఉంది అసలు? చాలా మంచి వాల్యుబుల్ క్వశ్చన్. గోల్డ్ అనేది పసుపు, పసిడి, పచ్చదనం. పసిడి, పచ్చదనం. అత్యంత ప్రేమగా వాడుకునే ఆడవాళ్ళకి గోల్డ్ అంటే వాళ్ళకి ఇష్టమైన 3 వస్తువులు ఇది ఒకటి. బట్టలన్నా, నగలన్నా, పూలన్నా లేడీస్ జనరల్గా ఎక్కువ ఇష్టపడతారు. అందులో ఒక భాగం బంగారం. సో బంగారం చూసుకుంటే 1930s 40sలో 30 రూపాయలు 50 రూపాయలు తులం ఉండేది. 1993లో 4,500 ఉంది 24 క్యారెట్ తులం బంగారం. 2012లో 11-12లో 28,000 ఉంది. మన కరోనా టైంలో 50,000-55,000 వచ్చింది. కరోనా తర్వాత 60 దాకా వెళ్ళింది. గత 3-4 నెలలుగా ఆ 65-70,000 నుండి 93,000కి వెళ్ళిపోయింది లేటెస్ట్. మధ్యలో కొన్ని అంశాల్లో తగ్గింది కూడా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది. ఈ 90 మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఇంకా ఎంత పెరుగుతుంది, ఎంతవరకు పెరగవచ్చు. డెఫినెట్గా 1 lakh అయితే టచ్ అవుతుంది ఇయర్లో. ఎందుకంటే విత్ ఇన్ నో టైం 15,000-20,000 పెరిగిపోయింది. అవును. అట్లానే వెండి కూడా పెరిగిపోయింది. సో 2 ప్యారలల్గా పెరిగింది. ఒకప్పుడు వెండి కాస్ట్ తక్కువ ఉండేది, చాలా తక్కువ ఉండేది. ఈ తులం బంగారంకి ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇది ఇంకా స్పీడ్. ఎందుకంటే దాని కన్జంప్షన్ పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎలక్ట్రికల్ వెహికల్స్ సిల్వర్ వాడతారు, అందుకని రేటు పెరుగుతుంది. అంతకుముందు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి గవర్నమెంట్ కూడా ఒక కన్సెషన్, రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది అదొకటి. రెండోది మీరు ట్రంప్ విషయం అడిగారు. ట్రంప్ అనేవాడు చిచ్చరపిడుగా ఆయన. అంటే ఆయన ఎప్పుడు ఏ రోజు ఏ టైం ఏ గంట ఏ డెసిషన్ తీసుకుంటాడో అని ఎవ్వరూ ఊహించడం. ఎందుకంటే ఆయన ఒక చరిత్ర రీరైట్ చేయాలనుకోండి, హిస్టరీనే రీరైట్. బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది, హిస్టరీ రిపీట్స్. అట్లా ఏంటంటే ట్రంప్ గారు ఏంటంటే ఇది లాస్ట్ టర్మ్ ఆయన ప్రెసిడెంట్, 2వ టర్మ్ కూడా ఇంక మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వలేడు. ఏజ్ అవ్వదు, టర్మ్ ఛాన్స్ లేదు. నేను ప్రెసిడెంట్లోగా దిగిపోయేలోపు నన్ను చరిత్రలో చిరకాలంగా అంటే నిల్చోవాలి. నా పేరు ట్రంప్ అంటే మర్చిపోకూడదు, గుర్తుకు రావాలి. అమెరికా అంటే ట్రంప్, ట్రంప్ అంటే అమెరికా. నేను జనరలైజ్. సానియా మిర్జా అంటే మీకు ఏం తెలుసు? టెన్నిస్ ప్లేయర్. విశ్వనాథన్ ఆనంద్ చెస్, సచిన్ తెండూల్కర్ క్రికెట్, డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్. అదేవిధంగా ట్రంప్ కూడా ఆ విధంగా అమెరికా అంటే ట్రంప్, ట్రంప్ అంటే అమెరికా. ఇమిగ్రేషన్ అంటే ట్రంప్, ట్రంప్ అంటే ఇమిగ్రేషన్. ఆ విధంగా నేనున్న 4 సంవత్సరాల్లో చించేస్తా, మొత్తం రికార్డు తిరగరాస్తా. వచ్చే ముందే చెప్పారు, చెప్పినట్టుగానే చేస్తున్నాడు. చెప్పే గెలిచాడు కదా ఆయన. ఎస్పెషల్లీ వీసా మీద, ఇమిగ్రేషన్ మీద, ఇల్లీగల్ మీద ఎక్కువ యాక్షన్ తీసుకుంటాను. దానికి ఎలన్ మస్క్ బాగా సపోర్ట్ చేశారు. సో ట్రంప్ ఇప్పుడు లేటెస్ట్ కొరడా ఏంటంటే మన మోడీ గారు వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. మీరు చాలా ఎంత డ్రామాటిక్ అంటే మోడీ గారు కూర్చొని వెనక్కి లాగి కూర్చోబెట్టాడు. ఎంత ప్రేమ, అది సవితి ప్రేమ, మంచి ప్రేమ తెలియదు, కానీ ప్రేమ అయితే చూపించాడు. అవునా? ఏ ప్రెసిడెంట్ ఇంతకు హిస్టరీలో చేయలేదు. అప్పుడు యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారంట, మోడీ గారు గొప్ప, మీరు గొప్ప అంటే. మోడీ గారిని అడిగితే ట్రంప్ ఆన్సర్ ఇచ్చాడు, మోడీ గారే గొప్ప, నేను గొప్ప కాదని చెప్పాడంట. సో ఎందుకంటే మోడీ గారికి ఆయనకున్న ప్రాధాన్యత ఆయనకు ఉంది. అది క్వశ్చన్ ఏంటంటే అక్కడ బాయ్ బాయ్ అంటాడు, కానీ వెనకాల తవ్వే గోతులు తవ్వుతూనే ఉన్నాడు. హగ్ చేసుకుంటారు. మన తెలుగు సినిమాలు అల్లు రామలింగ, రావుగోపాలరావు సీన్స్ ఉంటాయి. ఇంటికి వచ్చాడు రా పొద్దున తినిపోవడానికి అని అనుకుంటాడు. హలో రెండు అంటాడు. సో పైకి ఒకటి, పైన పట్టారం, లోన లటారం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే ఇండియా, చైనా, జపాన్, వియట్నాం, కొన్ని కంట్రీస్లో, మెక్సికో చాలా ఇంతవరకు. చైనా, ఇండియా ఇస్ ఎ థ్రెట్ టు అమెరికా. ఇప్పుడు అమెరికా ఫస్ట్లోనే ఉంది. అమెరికా ప్రెసిడెంట్ కంటే పెద్ద పొజిషన్కి లేదు ప్రపంచంలో. అమెరికాలో తగ్గితే ఇక్కడ తగ్గినట్టే, అమెరికాలో తుమ్మితే ఇక్కడ తుమ్మినట్టే. అంత ఇంపాక్ట్ అమెరికాలో రెసిడెన్స్ మనకు వచ్చినట్టే. ఆ విధంగా ఏం చేశాడంటే
ట్యాక్సేషన్ ఇంపోర్ట్ డ్యూటీ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఆల్రెడీ ఇండియా కొన్ని వాటికి వేస్తుంది. మరి ఇండియా వేసినప్పుడు మేమెందుకు ఇప్పుడు షోలేలో ఒక డైలాగ్ ఉంది, అగర్ తుమ్ గబ్బర్ సింగ్ తుమ్ అగర్ ఏక్కో మారేగా తమ్ చార్కో మారేగా. నువ్వు 10% వేస్తే నేను 50% వేస్తాను, నువ్వు 50% వేస్తే నేను 100% వేస్తా, అలా పెట్టాడు అంట. సో అందుకని ఇప్పుడు ఆయన ఇండియాకి దాదాపు 26% శుల్కం పెట్టాడు. అట్లా చైనాకి ఐ థింక్ సమ్వేర్ 37%, అట్లనే వియట్నాంకి 46%, అట్లా ప్రతి కంట్రీ కూడా వేసుకుంటూ పోయాడు. అంటే ఇది ఎప్పుడు నేను చెప్పిన మాట వింటే నేను చెప్పిన మాట వినకపోతే 100% కూడా చేస్తాను దమ్కి ఇచ్చాడు మళ్ళీ. సో దీనివల్ల ఏమవుతుందంటే సామాన్యంగా కొనుక్కునే సామాజిక ప్రజల్లో సామాన్యంగా మిడిల్ క్లాస్ పీపుల్కి ఎఫర్ట్ చేయలేదు. ఎందుకంటే ఆల్ డ్యూటీ వేస్తే మరి కస్టమర్లు ఫ్రీగా వెండర్స్ ఫ్రీగా అమ్మరు కదా సప్లయర్స్. వాడు 10 రూపాయలు పెంచి 20 రూపాయలు పెంచుతారు. మీరు చూసుకుంటే ఎప్పుడైనా చూడండి, గవర్నమెంట్ 10% పెంచితే మన మార్కెట్లో 20 రూపాయలు పెడుతుంది అక్కడ. అలా ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్సంటేజ్ డిసైడ్ చేశాడు. అండ్ దే డోంట్ వాంట్, ఆయన ఏమన్నంటే లోకల్గా మీరు రిసోర్స్ వనరులను డెవలప్ చేసుకోండి, టీంని డెవలప్ చేసుకోండి. మన లేబర్కి ఇచ్చేది గంటకు $10, వాళ్ళ లేబర్కి ఇచ్చేది గంటకి $50. మనకి ఇవ్వడం వల్ల వాడికి 80% మిగులుతుంది, కానీ నష్టమేం లేదు. కానీ ఆయన ఏంటంటే నా దేశం, నా ప్రజలు, నా కంట్రీ కాబట్టి నా ఉద్యోగాలన్నీ బయట దేశాలు కొట్టుకుపోతున్నారు, మా వాళ్ళు అడుగు తినే స్టేజ్కి వస్తుంది, మా కరెన్సీని మన ఇండియన్స్ కానీ చైనీస్ కానీ ఎక్కువ అరేంజ్ చేస్తున్నారు అమెరికన్ కానీ ఒక నినాదం ఉంది. సో అది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నాడంటే మొత్తం డిస్ట్రిక్ట్ చేస్తున్నాడు. తర్వాత బర్త్ టూరిజం అని ఉంది, పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇప్పుడు సిటిజన్ గ్రీన్ కార్డ్ ఇవ్వనని చెప్తున్నాడు. 150 సంవత్సరాల రికార్డ్ అది. ఆయన జో బైడెన్ మొత్తం 4 సంవత్సరాలు 200 చేస్తే ఈయన ఒక రోజులో 150 ఎన్నో చేశాడండి ఈవోలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. సో అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియదు. సో ప్రతి దగ్గర కూడా ఆయన రిజర్వ్నెస్ అంటే ఫేవరిజం చూసుకుంటున్నాడు. మా అమెరికా అంటే తప్పులేదు, ఆయన యాంగిల్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాబట్టి వాళ్ళ కంట్రీ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, తప్పులేదు. బట్ అది ఇతరుల వాళ్ళకి సంబంధాలు రిలేషన్స్ దెబ్బతింటున్నాయి కదా. కొన్ని కంట్రీలో కొన్ని దొరికితే కొన్ని దొరకవు, బార్టర్ డీల్స్ అంటారు. ఇప్పుడు దుబాయ్లో అనుకోండి నీళ్ళు కొనుక్కుంటారు, నూనె ఫ్రీ. మనం నూనె కొనుక్కుంటాం, నీళ్ళు ఫ్రీ. సో అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు ఇద్దరు బాగుపడు, బాయ్ బార్టర్ డీల్ అంటారు. అంటే నేను ఒక ఐటమ్ ఇస్తే నువ్వు ఒక ఐటమ్ వాల్యూ ఈక్వేటెడ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, బయటకి బాయ్ అంటాడు, మంచి ఫ్రెండ్షిప్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటున్నాడు. బట్ యాక్షన్ తీసుకునే డిఫరెంట్గా ఉన్నాయి, చెప్పేదోటి చేసేదోటి. తెలుగులో సామెత ఉంది కదా, చెప్పే శ్రీనంతులు డాష్ అని. అట్లా చెప్పడం అయితే చెప్తున్నాడు, ఓ మోడీ ఈజ్ మై బ్రదర్, మై సీనియర్, మై దిస్ దట్ ఇండియా అన్నాడు. బట్ లాంచ్ జరిగేది ఇండియా మీదే వేస్తున్నాడు ట్యాక్స్. కంపారిటివ్లీ తక్కువ వేస్తున్నాడు, అదొక బెనిఫిట్. వియట్నాం మీద 46%, చైనా మీద 37%, మనం మాత్రం 26%. సో ఈ విధంగా చూసుకుంటే ట్యాక్సేషన్ అనేది భారం, కొనుక్కునే కెపాసిటీ ఉండదు, రేట్లు పెరిగిపోతాయి. సో ఇది ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ మేజర్ ఇంపాక్ట్. సో గోల్డ్ కూడా ఏంటంటే అక్కడ ఉన్న రూల్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్ 3-4 రకాలు ఉన్నాయి. గోల్డ్, స్టాకు, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్. ఒకటి డౌన్ అయితే ఒకటి పెరుగుతుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడింది అనుకోండి, గోల్డ్ మీద పెడతారు. రియల్ ఎస్టేట్ పడినా మార్కెట్ గోల్డ్లో పెడతారు. గోల్డ్ పడితే రియల్ ఎస్టేట్ పెడతారు. ఈ 3 ట్రయాంగిల్లో వస్తారు, గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్స్. ఎప్పుడు ఏది పెరుగుతుంది, ఎప్పుడేది తగ్గుతుంది, అదొక మాఫియా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నన్ను కంట్రోల్ చేస్తారు. సో మనకు తెలియదు. ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా గోల్డ్కి మంచి రోజు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే 24 క్యారెట్స్ బంగారం ₹1,00,000 అయిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవరైనా డబ్బులుంటే కొనుక్కొని పెట్టుకోవడం చాలా మంచిది. ప్రతి ఇంట్లో కూడా నా ప్రకారం, నా అనుభవం ప్రకారం ఒక 1/4 కేజీ నుండి 6 కేజీ గోల్డ్ ఉండాలి ఇంట్లో. ఎందుకంటే ఎమర్జెన్సీ. నువ్వు రియల్ ఎస్టేట్లో ఉన్న స్టాక్ మార్కెట్ డబ్బులు రావు. రేపు పొద్దుట మీ అమ్మాయికి పెళ్లి చేయాలి, మీ కూతురికి కొడుకు పెళ్లి చేయాలంటే డబ్బులు ఎక్కడ వస్తాయి? సడన్గా సంబంధం టైం ఇవ్వడు వాడు. ఈ గోల్డ్ అమ్మేసి డబ్బులు చేసి తాకట్టు పెట్టి తీసుకోవచ్చు. మిగతా అలా రావు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు అమ్ముతారు, ఎప్పుడు పోతారు, ఏ రేట్ వస్తుందో తెలియదు. అందుకని ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన శాలరీలో 30-35% సేవ్ చేయాలి. అది పక్కన పెట్టి మిగతాది వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఖర్చు పెట్టేసి మిగతాది ఆలోచిస్తున్నారు. ఖర్చు నుంచి ఇంత ఉంటుంది, సంపాదన నుంచి ఇంత ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దానికోసం ఖర్చులు కాంప్రమైజ్ అవుతున్నారు. అది చేయకూడదు. ఖర్చులు అట్ల నుంచి సంపాదన పెంచుకోవాలి, నా సజెషన్. సో సేవింగ్ అనేది ఫస్ట్ సేవింగ్ పక్కన పెట్టి మిగతా ఉంటే ఖర్చు పెట్టాలి. అందులో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినాలి, పప్పు అన్నం తినండి, లేకపోతే పచ్చడి. బట్ సేవింగ్ ఉండాలి, పిల్లల లైఫ్ బాగుండాలి, ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి. ఎట్లా బాగుంటుంది? సో ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్గా ప్రతి మనిషికి ఒక 50-100 గజాలని ప్లాట్ కొనుక్కొని పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే ఏమన్నా లేకపోయినా మీరు రెంట్ కట్టకపోతే ఏమన్నా బయట వేసేస్తాడు. మీ ఓన్ ల్యాండ్, ఇల్లు ఉంటే మీకు మంచిది కదా, కనీసం మంచినీళ్ళు తాగైనా బతకవచ్చు. ఇల్లు లేకపోతే రోడ్డు మీద ఉంటారు మీరు. ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా ట్రెండ్ మనకు నచ్చమైనా ఆయన సెట్ చేయాలనుకుంటున్నాడు. సో ఈజ్ ఎ ట్రెండ్ సెటర్. ఎవరు చేయలేదు, ఏ ప్రెసిడెంట్ చేయలేదు, నేను చేస్తా, జిందా యా మురిదా.
సో అది పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఓకే, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు. కానీ ఇప్పుడు ఒక కొత్త రూల్ కూడా వచ్చింది, ఎవరైనా గోల్డ్ తాకట్టు పెట్టడానికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా దానికి సంబంధించిన బిల్స్ అవన్నీ కూడా అవును, అడిగారు. మరి దొంగతనం చేసేదందరూ బయట మరి పడతారు. పూర్వకాలం పెట్టిన గోల్డ్ కి పరిస్థితి ఏంటి? ఇది వరకు ఎప్పుడో పెట్టుండొచ్చు అది వాళ్ళు. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మా నాన్నమ్మ ఇచ్చింది, మా అమ్మమ్మ అది ఎక్కడ ఇచ్చింది, చూపిస్తారు? వాళ్ళందరూ వాళ్ళకి పూర్వకాలం నుంచి లేదా తరతరాల నుంచి కొన్ని గోల్డ్ వస్తూ ఉండొచ్చు. అది కొంత ఇయర్ తర్వాత పెడతారు. పాతదాన్ని పెట్టరు. ఐ థింక్ సమ్ టైం పీరియడ్ ఏదో ఉన్నది, నాకు కరెక్ట్ తెలియదు. ఆ, పాత 56 years బ్యాక్ అడగరు. మేము గత 5-10 సంవత్సరాలుగా అడుగుతారు అనుకుంటా, నాకు తెలిసి. నాకు కరెక్ట్ క్లారిటీ లేదు దాని మీద. ఓకే. బట్ అడిగినా గోల్డ్ కొంటే బిల్లు కడితే కదా డబ్బులు ఇచ్చేది, అవును. గోల్డ్ ఇచ్చేది. ఆ బిల్లులు ఎక్కడ పడేస్తే ఇంకే. అది మీరు చేసిన తప్పు మీరు అనిపించాలి. మీరు తీసుకున్న కొత్తలు మీరే పడతారు. ఇప్పుడైతే ఇది చెప్పిన తర్వాత అందరూ బిల్లులు జాగ్రత్త పెడతారు, కానీ గతంలో వాళ్ళకి బిల్లులు అంతా చెప్పాలి. అప్పుడు మాకు తెలియదు లేవండి, రఫ్గా నా పెళ్ళి అయినప్పుడు ఎంత వచ్చింది, మా ఆయన ఎంత కొన్నాడు ఏదో చెప్పాలి. గిఫ్ట్లు వస్తాయి కదా, గిఫ్ట్లు అప్పుడు బిల్లులు ఎవరు కదా. అందుకనే ఆయన పెట్టింది ఆ గిఫ్ట్లు తెలుసుకోవడానికి, నా రూల్ పెట్టింది. గిఫ్ట్ రేట్ ఓవరాల్గా రేట్స్ ఆర్ గోయింగ్ వెల్ అండ్ ఇట్ ఇస్ లైక్లీ టు ఇంక్రీజ్. ఇది సమ్మరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.